మీకు తెలిసిందే, మన వినాయక చవితి అంటే మన బాయ్స్లో ఒక పక్కలేని జోష్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం గణేషులు ఎక్కడి దాకా రెడీ అయ్యాయి చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళి ఎక్కడి దాకా రెడీ అయ్యాయి, ఎంత దాకా వచ్చింది పని చూసుకుందాం. ఫ్రెండ్స్ వచ్చేసాము. ప్రజెంట్ మనం నాగోల్లో ఉన్నాము. నాగోల్లో వచ్చేసి మన పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్ పక్క గల్లీకి వచ్చాక ఫస్ట్ రైడ్ తీసుకోవాలి. ఫస్ట్ రైడ్ తీసుకున్నాక ఇక్కడ మన సోలాపూర్ గణేషులు ఉన్నాయి బ్రో. అది ఎంతవరకు పోయినసారి అయితే సోలాపూర్ గణేష్ ఉండే ఇక్కడ. అవి ఇప్పుడు ఎంతవరకు రెడీ అయ్యాయి అనేది వెళ్ళి చూద్దాం. ఇది చూస్తున్నాము, పాత గణేష్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి బ్రో. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ గణేష్లు ఉన్నాయి. వానకి మొత్తం కలర్ పోయి ఎండకి మేబీ వీటిని రీమోడలింగ్ చేసి కూడా సేల్ చేస్తారు. సో అక్కడ ఉంది. కొనేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. సో మన ముంగడ అక్కడ కనిపిస్తుంది శ్రీ సరస్వతి ఆర్ట్స్ అని. అక్కడ సోలాపూర్ గణేష్లను తయారు చేస్తారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళి రికార్డ్ చేసుకుందాం. పోయినసారి మాకు పర్మిషన్ ఇవ్వలేరు. సో ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తున్నాం కదా, సో గణేష్ మేకింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం మనం గణేష్ దగ్గరికి. చూడండి ఎన్ని దంతాలు, ఎన్ని సెట్టింగ్, మొత్తం మన బాహుబలి చెట్టినట్టు ఉన్నాయి ఇక్కడ అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాటలు రెడీ చేసి అన్నీ అతికిచ్చేస్తారు లాస్ట్కి. బుకింగ్ స్టార్ట్ అయినా? ఓకే. ఏమైనా కొత్తగా ఉన్నాయన్నా లేకపోతే నార్మల్ ఎప్పట్లా అన్నా? అంటే ఏమైనా కొత్త డిజైన్స్ మొత్తం కొత్తనే ఉన్నాయి. కొత్తయేనా? వర్కర్స్ ఎక్కడి నుంచి వచ్చి వర్క్ చేస్తారని ఇక్కడ? మొత్తం ముంబై. అవును ఫ్రెండ్స్, ఇది మన ఫైబర్ వచ్చు. దీన్ని వాటర్లో తట్టుకుని మొత్తం ఒకసారి ఆయిల్ పెట్టేసుకొని సిమెంట్ వేసుకొని తీస్తారన్నమాట. 1 day ఉంచుతారు మినిమం. ఇది ప్రాసెస్. ఇప్పుడు చూస్తున్నాం కదా బ్యాక్గ్రౌండ్ అనేది. ఇది బ్యాక్గ్రౌండ్ సెట్. ఓ గణేష్ వస్తుంది కొంచెం. ఫ్రెండ్స్, ఇది మన మొత్తం సోలాపూర్ గణేష్లో చాలా పెద్దగానే ఉన్నాయి ఇక్కడ గణేష్లు. ఒకవేళ మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే రావచ్చు. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంట. ఆల్రెడీ ఆల్మోస్ట్ 70% అయ్యాయి అని చెప్పారు. ఎందుకంటే ఇంకా పండుగ చూస్తే 2 months ఉంది. ఇంకా మన September 7th ఫెస్టివల్. మన రాజేష్ బ్రో మొత్తం అన్నీ పరిశీలిస్తున్నాడు, ఎలా ఉంది ఏంటి అని. హైట్ కూడా చూస్తున్నాడు. జస్ట్ రాజేష్ మన గణపతి కాళ్ళకే ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసాం కదా. నెక్స్ట్ ఇంకో షెడ్కి వెళ్తున్నాము. అక్కడ చూద్దాం. ఇక్కడ వరకు వచ్చాయి అక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం వచ్చేసాము శిల్పారామం దగ్గర ఉన్న షెడ్లోకి వచ్చేసాము. ఇక్కడ ఒకసారి గణేషుని చూసుకున్నాము మనము. కానీ చాలా పెద్దగానే ఉన్నాయి ఇక్కడ కూడా. అవును ఫ్రెండ్స్, గణేషులు అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి. ఓన్లీ చేతులు ఇంకా కలరింగ్ వేస్తే కంప్లీట్ అయిపోతాయి. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు వస్తుందా పండుగ, ఎప్పుడెప్పుడు ఆ లెవెల్ డేస్ ఎంజాయ్ చేయాలని. వాళ్ళు బస్తాలు నింపేశారు బ్రో. రేట్స్ ఎలా ఉన్నాయి ఈసారి ఇక్కడ అడుగుదామంటే ఎవరు లేరు. మనకి కంప్లీట్ అయ్యాక రేట్స్ అనేవి తెలుస్తాయి. ఇంత థిక్నెస్ ఉంటుంది బ్రో.
బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి. గణేశుని కింద స్టాండ్ ఇలా రెడీ చేస్తారు. దాని కింద స్టాండ్ పెట్టేసి హైట్ పెంచుతారు. ఇది కొంచెం కొత్త లుకింగే, బాగుంది. పోయిన ఇయర్ గణేష్లోనే రీమోడిఫై చేసి మళ్ళీ మేక్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎందుకంటే అక్కడ ఉన్న మరపలు అవి చూసి తెలిసిపోతుంది. అక్కడ గణేశునికి బ్యాక్గ్రౌండ్ సన్ వచ్చింది. కింద మనకు అక్కడ ఐరన్ వెల్డింగ్ చేస్తున్నారు కదా, అవి దీని కింద స్టాండ్ చేస్తారు. అది చేశాక గణేశుడు ఇంకా హైట్ పెరుగుతుంది. బాయ్. ఈ గణేశన్ బ్యాక్గ్రౌండ్ ఇది. ఇక్కడ అన్న వాళ్ళందరూ కలిసి గణేశన్ మేకింగ్ చేస్తున్నారు. అందులో వచ్చేసి తీస్తారు, అవుట్పుట్ అనేది అలా వస్తుంది. ఇంత కష్టం ఉంటుంది వాళ్ళకి రెడీ చేయడానికి, ఇంతమంది వర్క్ చేయాల్సి వస్తుంది. మనం దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మన బట్టల మీద పడుతుందండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని డిప్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు వచ్చేస్తారు. సో ఇది టోటల్గా ప్రాసెస్ ఉంటుంది గణేశునిలో. एक गणेश को बनाने में कितना टाइम लगता है भैया? ये एक गणेश को बनाने में कितना टाइम लगता है आपको? తెలుగు వచ్చానా? ఒక గణేశుని రెడీ చేయడానికి 1 day పడుతుందంట. అవుట్పుట్ ఉంటుంది. మనం లోపల చూద్దాం ఎలా ఫేస్ చేస్తారో. ఇట్లయితే ఆ ఫైబర్ పెట్టుకుని ఆ రబ్బర్ షీట్ పెట్టుతారు. రబ్బర్ షీట్కి గణేశుడు అనేది పేస్ట్ చేస్తారు. సో ఆల్రెడీ గణేశుడు వచ్చి ఉంటుంది అన్నమాట. సో అలా పేస్ట్ చేసుకుంటారు. సో ఇదిగో ఇలా ఉంటుంది రబ్బర్ షీట్. రబ్బర్ షీట్ ఉంటుంది, చేసి చేస్తారు. ఇక్కడ ఇంకా లోపల ఉన్నాయి గణేశుడు రెడీ అయిన ఆల్రెడీ. అది చిన్న సైజు గణేశుడు ఉన్నాయి. మా అంటే మాకు 6 feet గణేశుడు పెడితే సార్ మా గలీలో ఎట్లా పెడతాం మాకు కూడా తెలియదు అబ్బా. పెట్టుకోవాలి. రేపు పాముల గణేశుడు పెడతాం. వచ్చేస్తాడంట షెడ్లా? అంతేనా? ఏమో మరి కిరణాన్ని 2 months టైం ఉంది. 2 months ఇంకా చాలా రెడీ అవుతాయి. మనకి చేసినల్లా కావాలనిపించేస్తుంది. ఏదో వస్తుంది గణేశుడు. ఓకే, మనం ఇంకో షెడ్కి ఇప్పుడైతే ఇక్కడ కవర్ చేస్తాం. ఇంకొక షెడ్ ఉంటుంది అండ్ అటు సైడ్ ఆ రోడ్ అవుతారా రాహుల్ కళాకారు ఉంటుంది. మెయిన్ అదే చూడడానికి వచ్చింది. సో అది చూద్దాం వెళ్ళి. ఓకేనా? ఇప్పుడు మనం నాగోల్లో పిల్లర్ నెంబర్ C820 షెడ్ లోపల గలీలోకి వెళ్తున్నాం. మనకి రోడ్డు ఆపోజిట్ సైడ్లో రాహుల్ కళాకారు ఉంటుంది. దాని ఆపోజిట్లోనే మనం ఇప్పుడు వెళ్ళేది.
లాస్ట్ ఇయర్ గణేష్. లాస్ట్ ఇయర్ ఈ కొత్త మోడల్ కొత్త వచ్చింది. సైడ్కి నాగదేవత నాగరాజు ఆదిశేష్. ఓకే రండి ఫ్రెండ్స్ చూద్దాం. ఇది కూడా కొత్త అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇది బాగుంది. ఈసారి మన గల్లీ గణేశుడు ఇదే అనుకుంటున్నాం. అప్పటి వరకు ఏమైతే మాకు ఇక్కడ బాగుంది. కేదార్నాథ్ వచ్చి మహాశివుడు వచ్చారు. ఇక్కడేమో అయోధ్య వచ్చి అప్పుడు మనకి శ్రీరాముడు వచ్చిండే, సరే హనుమంతుల వారు వచ్చారు. జై బజరంగ్ బలి. పోదాం పదండి. హనుమంతుల వారు అయితే బాగున్నారు. ఓకే మన గణేష్ ఇక్కడ అంతా పెయింటింగ్లో వైట్ ఉన్నారు కాబట్టి మన రాజేష్ కూడా తెల్లగా పడతా అని ఒక ఆశతో ఉన్నాడు. చూద్దాం ఎంత వైట్గా అనిపిస్తున్నాడు. ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రాజేష్ ఎంత వైట్గా అనిపిస్తున్నారా. పంచముఖ గణపతి. గరుష్మంతుడి మీద గణపతి. చాలా బాగుంది. ఫ్రీడమ్ ప్లేస్లో గణేష్ లింగం వచ్చింది. సెట్ గణేష్ గణపతి చెవుల కడ గణపతులు, చేతుల కడ మొత్తం గణపతులతో నిండిపోయారు. మొత్తం అయోధ్య సెట్. రాముడు, గణపతి, జై శ్రీరామ్. నేను భయపడాలా. మీరు ఎవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా?